రాజా గారు మొత్తం అందరూ కూడా చెప్పిన దాంట్లో నేను ఒక అంశం చెప్తాను. పెద్ద హాస్పిటల్ నుంచి అంటే మీరు ఏం ఆశిస్తున్నారు? పెద్ద హాస్పిటల్ నుంచి ఎవరూ పట్టించుకోకపోతే చిన్న హాస్పిటల్ మరి చిన్న హాస్పిటల్ ని మోడీ గారు స్పెషల్ గా వచ్చి, ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి ఆ ఒక్క కార్యక్రమం మీదే వచ్చి ఆ హాస్పిటల్ ని ఓపెన్ చేసి వెళ్తే అది అన్న రోడ్డు పక్కన చిన్న క్లినిక్ మోడీ గారు ఓపెన్ చేయడానికి ఆ మాత్రం కూడా మీరు తెలుసుకోరా? ఆ మాత్రం సమాచారం లేకుండానే మీడియాలో డిబేట్లు పెట్టేస్తారు, డిబేట్లకు వచ్చి పాల్గొంటారు, ఇష్టం వచ్చినట్టు నచ్చిన భాషలో మాట్లాడేస్తారా? మీరు ఇప్పుడు వెరిఫై చేసుకోండి. సింధు హాస్పిటల్ అంటే వాట్ ఈస్ సింధు హాస్పిటల్ అని ఆయనకి అక్కడ జరుగుతున్నది ఏంటి, ఆయనకి ఉన్న పరిస్థితి ఏంటి, అక్కడున్న స్పెషలిస్టులు ఎవరు, ఏం జరుగుతున్నది. ఇది కాకుండా కుటుంబ సభ్యులు రెచ్చగొట్టడం, ట్రీట్మెంట్ ఎలాగుంటుందో అని వాళ్ళ ఆందోళనలో ఉన్న పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల చేత మీరు అక్కడ ఆ వాతావరణాన్ని పాడు చేయదు. అసలు మేమందరం కూడా ప్రశ్నిస్తాను, ఏం ఆశిస్తున్నారు? అంబేద్కర్ గారు ఏం చెప్పారు? సమీకరించు, బోధించు, పోరాడు అని చెప్పారు. వీళ్ళు ఏంటంటే శుభ్రంగా విడదీయండి, ముక్కలు చేయండి, కొట్టేసుకునేలా చేయండి అని చెప్తున్నారు. రెండే విషయాలు, ఇవన్నీ మాట్లాడిన దాంట్లో అన్ని విషయాలు అక్కర్లేదు. సాక్షాత్తు లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వ్యక్తి, హైయెస్ట్ పదవిలో రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి గారు ఒక అధికారి గురించి, ఒక చనిపోయిన వ్యక్తి గురించి, కులాల గురించి మాట్లాడడం అంటే ఎంత తప్పు అనేది మనకు అర్థమవుతుందా లేదా? దేని గురించి మాట్లాడతారు? మీకు ఇక్కడ 3 విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి, జగన్ గారిని బ్యాడ్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే సీనియర్ ఉద్యమ నాయకుడు, అన్ని పదవులు నిర్వహించిన వ్యక్తి, ఆయన మీరు బ్యాడ్ చేయాలనుకుంటున్నారా? లేదా కాపు జాతిని మీరు అవమానించాలనుకుంటున్నారా?